హాయ్ గైస్, మీకు ఈ విషయం తెలుసా? రోహిత్ శర్మ సపోర్ట్ చేస్తేనే టీమిండియాకి బుమ్రా దొరికడని చెప్పిన భారత మాజీ వికెట్ కీపర్. అయితే రోహిత్ శర్మ చేసిన సపోర్ట్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీరు ఎంతమంది హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఉన్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ప్రస్తుత ప్రపంచంలో టాప్ బౌలర్లు టీమిండియా స్టార్ బౌలర్ బుమ్రా ఒకటి అనడంలో సందేహమే లేదు. తన పొద్దున ఫేస్ బౌలింగ్తో బ్యాటర్ను వణికించే గుజరాత్ ఫాస్ట్ బౌలర్ కెరీర్లో అత్యుత్తమ ఫామ్లో ఉన్నారు. ఫార్మాట్ ఏదైనా బుమ్రా బౌలింగ్లో దాటిగాడే సాహసం బ్యాటర్లు చేయరు. ఐపీఎల్ అద్భుతంగా రాణించి టీమిండియాలో చోటు కూడా సంపాదించుకున్నారు. అయితే బుమ్రా ఐపీఎల్లో పడిన ఇబ్బందుల గురించి టీమిండియా మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ చెప్పుకొచ్చారు. ఐపీఎల్ ప్రారంభానికి మరో వారం రోజులు ఉండగా పార్థివ్ పటేల్ బుమ్రా గురించి కొన్ని కీలక విషయాలను వెల్లడించారు. బుమ్రా 2013లో ముంబై తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేశారు. రైట్ ఆర్మ్ ఫేసర్ 3 వికెట్లు మాత్రమే తీసి 10 ఎకానమీ రేటుతో తీవ్రంగా నిరాశపరిచాడు. తర్వాత 2014 సీజన్లో 11 మ్యాచ్లు 5 వికెట్లు పడగొట్టారు. ఐపీఎల్ 2015లో బుమ్రా కేవలం 4 మ్యాచ్లు మాత్రమే ఆడి ఓవర్కు 12.26 ఎకానమీ రేటుతో దారుణంగా విఫలమయ్యాడు. 2015 సీజన్ తర్వాత ముంబై ఇండియన్స్ మధ్యలోనే బుమ్రాను వదిలేయాలనుకుంది. అయినప్పటికీ రోహిత్ శర్మ బుమ్రాను కొనసాగించాలని సపోర్ట్ చేశాడు. రోహిత్ తీసుకునే నిర్ణయం తదుపరి సీజన్ నుంచి కీలకంగా మారింది. ఆ తర్వాత బుమ్రా ఎలా బౌలింగ్ చేస్తాడో అందరికీ తెలిసిందని పార్థివ్ పటేల్ అన్నారు. 2013 నుంచి బుమ్రా ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు. ఇప్పటివరకు 120 మ్యాచ్ల్లో 145 వికెట్లు పడగొట్టారు. ఒకసారి 5 వికెట్లు గన్ తీసుకున్న బుమ్రా ఎకానమీ 7.4గా ఉంది. 2016లో ధోని క్యాప్టెన్స్లో ఆస్ట్రేలియాపై టీ20 ద్వారా అంతర్జాతీయ క్రికెట్లను గడువుపెట్టారు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే రోహిత్ శర్మ తీసుకునే నిర్ణయం సరైనదో కాదో ప్లీజ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.